నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. మహాత్మా గాంధీ 156వ జయంతి వేళ ఘనంగా నివాళి అర్పించిన రాజకీయ పార్టీల నాయకులు, ఆర్యవైశ్య సంఘీయులు. విజయదశమి పర్వదిన వేళ పుష్పశయ అలంకారంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిలు దగ్ధం, కట్టుబట్టలతో బయటపడిన బాధితులు. మహాత్మా గాంధీ చూపిన అహింస మార్గం అందరికీ ఆదర్శనీయమని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ కార్యాలయంలో గాంధీ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, ఇన్ఛార్జ్ కమిషనర్ మోవా యేసుబాబు, కార్యాలయ వివిధ శాఖల అధికారులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం కోసం అహింస మార్గాన్ని ఎంచుకుని చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో 38వ వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి, రెవెన్యూ ఆఫీసర్ రామ్ ప్రసాద్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి కుర్పారి ప్రజలందరికీ ఈ రోజున దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలానే గాంధీ జయంతి కూడా ఈ రోజు రావటం చాలా ఆనందకరం. ఈ రోజున మన తెనాలి మున్సిపాలిటీ ఇక్కడ గాంధీ గారికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఆయన అడుగుజాడలోనే నడవాలంటూ పరిశుభ్రత ఎక్కడైతే మన వార్డుల్లో కానివ్వండి, ఇక్కడ మన పరిసరాలు ఎక్కడైనా సరే శుభ్రంగా ఉంచుకోవాలనేది ఆయన కోరిక. అలానే ఆరోగ్యంగా మన దేశంలో కూడా స్వతంత్రం తీసుకొచ్చిన ఎంతో మహోన్నతమైన మన గాంధీజీ గారి జయంతి సందర్భంగా మనం అందరం ఆయనకి ఇచ్చే గౌరవంగా ఈ రోజున ఆయన విగ్రహానికి పూలదండ వేసి ఘన నివాళులు అర్పించుకుంటున్నాం. గాంధీ జయంతిని పురస్కరించుకొని మనం సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు వివిధ కార్యక్రమాలు, స్వచ్ఛతా హాయ్ సేవ కింద వివిధ రకాల కార్యక్రమాలు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ శుభ్రం చేయటం, ప్రత్యేకంగా మన హెల్త్ వర్కర్లకి మెడికల్ క్యాంపులు పెట్టడం, స్లమ్స్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్స్ చేయటం, చెట్లు నాటడం, శ్రమదానం చేయటం, ఇలాంటి ప్రోగ్రామ్స్ చేశాము. ఈ గాంధీజీ జయంతి సంబంధించి మనం ఈ కార్యక్రమాలు చేయడం, అలాగే ఈ గాంధీజీ గారి స్ఫూర్తితో మనం ఈ స్వచ్ఛత, మన పరిసరాల పరిశుభ్రత అనేది గాంధీ గారి మెయిన్ ఉద్దేశం కాబట్టి అదే ఉద్దేశంతో మనం మన తెనాలి పట్టణాన్ని సుందరంగా స్వచ్ఛంగా ఉంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అహింస మార్గంలో సత్యాగ్రహం అనే ఆయుధంతో ఆంగ్లేయుల నుంచి భారతదేశానికి విముక్తి ప్రసాదించిన గాంధీజీ జయంతి వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పార్టీ శ్రేణులతో కలిసి మహాత్మా గాంధీజీ ఘనంగా నివాళులర్పించారు. స్థానిక గాంధీ చౌక్ లోని మహాత్మా గాంధీ కాంస్య విగ్రహానికి గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ పూలదండ వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతదేశానికి మహాత్మా గాంధీ అందించిన సేవలను స్మరించుకున్నారు. గాంధీజీ చూపిన అహింస మార్గం విశ్వశాంతికి సోపానమన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ లక్ష్మీనారాయణ, ఉప్పల వరదరాజులు, భాస్కర్ శ్రీనివాసరావు, గుంటూరు కృష్ణ, చుండూరు సాయి, కటారి హరీష్, మద్దాలి శేషాచలం పార్టీలో వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీకి 156వ జయంతి సందర్భంగా తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన మాజీ శాసన అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి దేశ స్వాతంత్రం కోసం పాటుపడినటువంటి వ్యక్తి మరి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించుకోవటం మేమందరం కూడా శుభపరిణామం చేసుకుంటూ అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. తెనాలి మాజీ శాసన అన్నాబత్తుని శివకుమార్ గారు, మరి నాయకులు అందరూ ఇచ్చేసి, కార్యకర్తలు మరి అందరూ కూడా అభిమానులు ఇచ్చేసి ఆ యొక్క గాంధీ గారికి నివాళులు అర్పించి పూలమాలు వేసి ఆ జాతిపిత మహాత్మా గాంధీకి జయంతిని ఈరోజు జరుపుకోవడం ఆనందదాయకంగా ఉంది. స్వాతంత్ర సమరయోధులు, మరి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి మనకి భారతదేశ స్వాతంత్రం వచ్చిందంటే దానికి ముఖ్య కారణం గాంధీజీ. అటువంటి నాయకుడిని మన తరతరాలు స్మరించుకోవాలి ఎప్పుడు కూడా. ఈ రోజున మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ వాయువులన్నీ కూడా మహాత్మా గాంధీజీ యొక్క బాటలు నడవడం వల్ల మన దేశానికి దక్కిన సౌభాగ్యమేను. మహాత్ముడిని మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పూజిస్తారు, అనుసరిస్తారు. విదేశాల్లో ప్రముఖులైన మార్టిన్ లూథర్ కింగ్ కానీ, నెల్సన్ మండేలా కానీ వారి దేశాల్లో కూడా సత్యము, అహింస అనే మార్గాల ద్వారానే గాంధీ గారి యొక్క మార్గాన్ని అనుసరించి వారి యొక్క దేశాల్లో కూడా ఈ యొక్క సేవా నిరతిని వ్యాపింపజేసుకుని వారు కూడా హాయిగా జీవిస్తున్నారు.
దేవి శరణరాత్రి మహోత్సవాల్లో భాగంగా గత 11 రోజులుగా విశేష పూజలు అందుకుంటున్న అమ్మవారు విజయదశమి పర్వదినం పురస్కరించుకొని పుష్పశయ్య దేవిగా భక్తులు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. తెనాలి రామలింగేశ్వరపేట దేవి గుడి సెంటర్లో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు పుష్పశయ్య అలంకారంలో భక్తులు దర్శనమిచ్చారు. శ్రీచక్ర అర్చన పూజలు విశేషంగా నిర్వహించారు. 94వ శరణవరాత్రోత్సవాలు 3వ తేదీ నిర్వహించు సత్యనారాయణ వ్రత పూజలు అన్న సంతర్పణ కార్యక్రమంతో ఘనంగా ముగుస్తాయని ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు. అదేవిధంగా తెనాలి మారిస్పేటలో వేయించేసి ఉన్న శ్రీ భారతీపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి ఆలయంలో పుష్పసేనిగా అమ్మవారు పూజలు అందుకున్నారు. ఆలయ అర్చక స్వామి ఉత్సవాల ముగింపు కార్యాచరణ వివరించారు. ఆలయ పాలక మండలి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అదేవిధంగా నందిపేట ఉద్యాన వీధిలో గల శ్రీ సాయి అరుగాపేట నందు దసరా మహోత్సవాల ముగింపుగా అమ్మవారికి పుష్పసేన దేవిగా అలంకరించి పూజా కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా సాయిబాబా మహాసమాధి ఉత్సవాన్ని వివిధ పుష్పాలతో విశేషంగా నిర్వహించారు. అనంతరం వేలాది మంది భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సాయి గురించి స్వీయ పర్యవేక్షణలో పూజా విధుల కార్యక్రమం నిర్వహించగా అదేవిధంగా తెనాలి సుల్తానాబాద్ కనకదుర్గమ్మ వారి ఆలయంలో దసరా మహోత్సవాల భాగంగా విజయదశమి సందర్భంగా విశేషంగా పుష్పశయ్య దేవిగా అమ్మవారు అలంకరించి ప్రత్యేక పూజ నిర్వహించారు. భక్తులు అమ్మవారి సేవలు తరించారు. ఇవాళ పుష్పశని అలంకారంలో అమ్మవారి దర్శనం కలుగుతున్నది. భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సాయంకాలం 5:30 గంటలకి శమీ పూజా కార్యక్రమం మరి ఈరోజు అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాల్లో ఈరోజు 11వ రోజు సందర్భంగా అమ్మవారికి ప్రాతకాలంలో అభిషేక పూజా కార్యక్రమాలు, కుంకుమార్చనాది కార్యక్రమాలు, బాబావారికి అభిషేక కార్యక్రమాలు కూడా మన యొక్క పీఠంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి గురువుగారి చేతుల మీద ఉండగా ఎంతో విశేషంగా ఘనంగా అమ్మవారికి అనేకమైనటువంటి పుష్పాదులతో పుష్పయాగ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి తదుపరి మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి అన్నదాన కార్యక్రమం కూడా ప్రారంభమైంది. కాబట్టి వేలాది మంది భక్తులందరూ కూడా చక్కగా విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించినారు. ఆ స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందినారు. నందివెలుగు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి దసరా మహోత్సవాలు విజయదశమి పర్వదిన వేళ నిర్వహించిన పుష్పశయ్య అలంకార పూజలతో ఘనంగా ముగిశాయి. మండలంలో నందివెలుగు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉత్తర దిక్కుగా సింహ వాహనంపై కొలువైన అష్టభుజి దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు గురువారం నిర్వహించిన ప్రత్యేక పూజలతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ఆవశ్యకతను ఆలయ అర్చక స్వామి మీడియాకు వివరించారు. విజయదశమి పర్వదిన వేళ ఆలయంలో పుష్పశయ్య అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. మేళ తాళాలతో వేద మంత్రాలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక ఆనందం వెల్లివిరిసింది. ఉత్సవాలకు సహకరించిన భక్తులకు నిర్వాహక కమిటీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ చేశారు. మరి ఈరోజు విజయదశమి, అందరికీ కూడా విజయం చేకూరి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని మరి కోరుకుంటున్నాము. అన్ని సాంప్రదాయాల్లో కల్లా, అన్ని ధర్మాల్లో కల్లా హైందవ సాంప్రదాయం, హిందూ ధర్మం చాలా గొప్పది. మన సాంప్రదాయమైనటువంటి కట్టు, బొట్టు, మడి, ఆచారం ఇవన్నీ కూడా ఏ మతంలో కూడా లేవు. మన హైందవ సాంప్రదాయాన్ని, హిందూ ధర్మాన్ని మన యొక్క పిల్లలకు కూడా చెప్పి వాళ్ళని కూడా దేవాలయానికి తీసుకొచ్చి ఆ యొక్క అమ్మవారి యొక్క విశిష్టతను కానీ లేకపోతే పరమేశ్వరుని యొక్క విశిష్టతను కానీ తెలిపి వాళ్ళందరికీ కూడా తర్వాత తరానికి కూడా చేతునిచ్చి దేవాలయ విశిష్టత తెలిపిస్తున్న బాధ్యత మన అందరికీ కూడా ఉంది. ఈ ఉత్సవానికి గ్రామస్తులందరూ, దేవీ భక్త బృందం అందరూ, అర్చక స్వాములు చాలా సహాయ సహకారాలు అందించారు. అందరికీ నా ధన్యవాదాలు. కొల్లిపర మండలం కుంచవరం గ్రామంలో పోస్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి సన్నిధానంలో దేవీ శరణవరాత్రి ఉత్సవాలు విజయదశమి పర్వదిన వేళ పుష్పశయ్య అలంకారంతో ఘనంగా ముగిశాయి. విజయదశమి సందర్భంగా గురువారం శ్రీ వారాహి అమ్మవారికి పుష్పశయ్య అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా నవరాత్రి ఉత్సవాల్లో నిర్వహించిన చండీ హోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేదాగమ రీతిన ఘనంగా నిర్వహించారు. అర్చక స్వామి పూజా కార్యక్రమాల వివరాలు మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త తన్నీరు శ్రీనివాస్ బాబు, మల్లేశ్వరి, యోగా కన్వీనర్ ముద్దబత్తుని రమణయ్య, పలువురు భక్తులు పాల్గొన్నారు. బాలస్వామివారి ప్రజ్ఞానంద సరస్వతి స్వామివారి ఆశీస్సులతో, అలానే మృత్యుంజయ ప్రసాద్ గారి, ఈ స్థపతి గారి దీంతో ఇప్పటివరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉన్నాయి.
మా యోగా గురువు గారు ముద్దాభక్తి రమణయ్య గారి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. శరన్నవరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవపేతంగా జరిగినాయి. ఈరోజు పూర్ణాహుతి, అలానే చండీ హోమాలు కానీ, వారాహి హోమాలు కానీ, కుంకుమ పూజలు కానీ అద్భుతంగా స్వామివారి శిష్య బృందం అద్భుతంగా జరిగినాయి. రాబోయే రోజుల్లో కూడా భక్తులందరూ కూడా ఎక్కడా కూడా ఈ దక్షిణ భారతదేశంలో ఆగమశాస్త్ర ప్రకారం కట్టినటువంటి ఏకైక దేవాలయం ఇది. ఈ దేవాలయంలో మీరు మనస్ఫూర్తిగా కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి అని చెప్పేసి అని ఇప్పటికే భక్తుల్లో ఆలోచన విధానం కానివ్వండి, ఆ నానుడి వచ్చేసింది. కాబట్టి మీరందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క 10 రోజుల పాటు ఆశ్వీజ శుద్ధ పాడ్యము నుంచి ఆశ్వీజ శుద్ధమి వరకు ఈ యొక్క ఆలయ ధర్మకర్త అయినటువంటి మన యొక్క శ్రీనివాస్ బాబు గారి దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవోపేతంగా దివ్యంగా దేదీప్యమానంగా ఈ యొక్క గ్రామ ప్రజలు ఉండాలని చెప్పి, అలాగే ఈ యొక్క దేవాలయం దినదిన అభివృద్ధి ఉండాలని చెప్పి, అలాగే ఈ యొక్క గ్రామము, రాష్ట్రము, దేశం అంతా కూడా సుభిక్షంగా, సుందరంగా, దివ్యంగా, దేదీప్యమానంగా ఉండాలని, అలాగే పాడి పంటలు అన్నీ కూడా సమృద్ధిగా ఉండాలని, ప్రజలంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి దేశానికి అందించిన వెలకట్టలేని సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. స్థానిక మారీసుపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం మహాత్మా గాంధీ 156వ జయంతిని పురస్కరించుకుని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర సముపార్జనలో అహింసా మార్గంతో గాంధీజీ నిర్వహించిన స్వతంత్రోద్యమ అంశాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్, పెనుగొండ శివకుమార్, స్టీవెన్ బాబు, కోటేశ్వరరావు, సుబ్బారావు, శ్రీను, కార్తీక్, వెంకటేశ్వరరావు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారిని స్మరించుకోవటం మన అందరి బాధ్యత. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహించినటువంటి మహాత్మా గాంధీ గారికి స్మరించుకోవటం మా కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తల యొక్క బాధ్యత. ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ నాయకులు గుజరాత్ కాబట్టి అప్పుడు ఆ రోజు మహాత్మా గాంధీ గారిని మత సామరస్యం, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయి అన్నాడని చెప్పేసి ఒక నాథూరామ్ గాడ్సే అనేటువంటి ఆర్ఎస్ఎస్ నాయకుడు కార్యకర్త చంపితే ఆ నాథూరామ్ గాడ్సేని పూజించేటువంటి ఫోటో పెట్టుకున్న వాళ్ళకి ఎంపీ సీట్లు ఇవ్వటం, నాథూరామ్ గాడ్సేని పొగిన వాళ్ళకు కూడా ఎక్కువగా కీర్తించడం, ఆ ఏ యొక్క సంస్థ నుంచి నాథూరామ్ గాడ్సే వచ్చాడో ఆ సంస్థని ఆర్ఎస్ఎస్ని మన ప్రధానమంత్రి సైతం మహా పెద్ద సంస్థ అని చెప్పి పొగట్టం మన రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించుకోండి, గమనించండి అని చెప్పేసి మనవి చేస్తాను. అంతకంటే మేము చేసేది ఏం లేదు. ఆయన అందరికీ తరతమ భేదం లేకుండా, డబ్బుతో ఏమాత్రం పని లేకుండా అందరికీ ఓటు హక్కిస్తే, మహాత్మా గాంధీ గారు ఓటు హక్కు ప్రతిపాదిస్తే, నెహ్రూ గారు అందరూ ఇచ్చేస్తే, ఇవాళ ఆ ఓటుని ఎవరికి డబ్బులుంటే వాళ్ళకి ఓటుకి ఇచ్చేసి వాళ్ళే నాయకులుగా గుర్తిస్తున్నారు. మీరు ఒక్కసారి గమనించండి అని ప్రజలకు విన్నవించుకుంటున్నాం. అంతకంటే చేసేది ఏం లేదు. ఫైనల్గా ప్రజలే నిర్ణేతలు, ఎక్కువ మంది ఎవరికి ఓటేస్తే వాళ్ళే నాయకులు, ఇవ్వాలి వాళ్ళే నాయకులు. మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఎంతో కష్టపడి ఉప్పు సత్యాగ్రహం ఎన్నో సత్యాగ్రహాలు చేసి మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టిన వ్యక్తి, మొదటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. మనం ఎప్పటికి కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అహింసా సిద్ధాంతాన్ని అవలంబించవాలని, అంతేగాని వాళ్ళు ఏ రానంగానే కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఇట్లాంటి మర్డర్లు చేసుకోవడం, ఇటువంటి పద్ధతులు అవలంబించకుండా గాంధీ గారి సిద్ధాంతాలతోటి అవలంబించాలని అందరం ఈ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ, ప్రతి పిల్లలు, ప్రతి చిన్న పిల్లలు, పెద్దలు అందరూ లాల్ బహదూర్ శాస్త్రి గారిని, మహాత్మా గాంధీ గారిని బాగా చూసుకోవాలి. అదే కానీ ప్రతి పుస్తకంలో మహాత్మా గాంధీ గారు ఫోటో పెట్టి లాల్ బహదూర్ గారి శాస్త్రి గారు ఫోటో పెట్టారే కానీ దాన్ని గౌరవించడం నేర్పండి. స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ ప్రతి ఒక్కళ్ళు దేశం కోసం పోరాడిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి మన అందరికీ కనబడుతుంది. కానీ కొన్నాళ్ళు అయితే ఇవాళ బీజేపీ చేస్తున్న సమకాలిక న్యాయం లేదు, సామాజిక న్యాయం లేదు, ఏదీ లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఒక 18 మందిని దారాదత్తం చేస్తున్నారు. వాళ్ళ బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకుల్లో డబ్బు లేకపోతే ఊరికినే దాని మీద ఖర్చుల మీద ఖర్చులు చేస్తున్నారు. అదే బ్యాంకు వాళ్ళ పెద్దల్ని
వాళ్ళు గౌరవించి వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఓ కుటుంబం కట్టు బట్టలతో బయటపడిన ఉదంతం కొల్లిపర మండలంలో చోటు చేసుకుంది. కొల్లిపర మండలం దావులూరుపాలెంలో వేములకొండ మంగమ్మ నివాసం ఉండే పూరిలు గురువారం ఉదయం 5 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. 2 సిలిండర్లు పేలడంతో మంటల్ని అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. కాయ కష్టంతో జీవనం సాగించే మంగమ్మకు 3 కుమార్తెలు, భర్త లేడనుకునే విధంగా జరిగిన అగ్ని ప్రమాదంతో సర్వం కోల్పోయి కట్టు బట్టలతో బయటపడిన మంగమ్మ కుటుంబం జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా కన్నీటి పర్యంతమై తమ కష్టాన్ని నష్టాన్ని మీడియాకు వివరించారు. ఈ అగ్ని ప్రమాదంలో 30,000 నగదు, కొన్ని సర్టిఫికెట్లు కాలిపోయాయన్నారు. సర్వం కోల్పోయిన కుటుంబానికి ప్రభుత్వ పరంగా దాతలు సహాయం అందించాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు. బయట కూకున్నాను 5 అయిందండి. అప్పుడు కాలిపోయిందండి. మా పులికార మండలం, గుంటూరు జిల్లా, దావులూరుపాలెం అన్నది. డబ్బులు 30,000 అండి. పెన్షన్ డబ్బులు ఉన్నాయి. ఉంటే రాత్రి పిల్లలు వచ్చారు. 30,000 ఉంది. కాలిపోయినాయి. పట్టాలు పోయినాయి. బంగారం ఏం లేదండి. బ్యాంకులో బంగారం. గ్యాస్ బండ్లు 2 పేలిపోయినాయండి. మంచాలు బీరువాళ్ళు అది కరెంట్ లీక్ అయిందండి. పట్టు బట్టలతో బయటకు వచ్చామండి. అని ఏమి లేదు. నేను మా పెద్ద పిల్లని భర్త చనిపోయాడు. అమ్మాయి ఒక గదిలో, మేము ఒక గదిలో ఉంటామండి. వాళ్ళ బట్టలు మా బట్టలు. 2 పిల్లలు హాస్టల్ నుంచి వచ్చింది. పిల్లకి హాస్టల్ నుంచి వచ్చింది. పిల్ల చదువుకుంటాం, హాస్టల్లో చదువుకుంటాం. పిల్ల ఆ పిల్ల బట్టలు అన్నీ పట్టు బట్టలతో 5 గంటలకి మేము లేసేపాటికి వాళ్ళది మామూలుగా పొగొస్తుందని ఆమె వచ్చి అందరిని కేకలేసింది. మేము వచ్చేసరికి ఇల్లంతా కమ్మేసేసి కరెంటు లీక్ అయిందో, అది గ్యాస్ సిలిండర్ ఎట్ట జరిగిందో మరి ఏదో మొత్తానికి జరిగింది. మొత్తం కరెంటే లీక్ అయింది. అది అంత ఊరి మీద పడేసరికి పొగ్గమ్మిపోయింది. పిల్లలు, చుట్టాల పిల్లలు, చిన్న కూతురు వాళ్ళు కూడా వచ్చారు. చిన్న పిల్లల్ని వేసుకుని వచ్చారు. వాళ్ళందరూ బయటికి తీసుకొచ్చి వచ్చారు. కట్టుబట్టలతోనే వచ్చారు కానీ అసలు వాళ్ళు ఏమి తీసుకురాలి. అప్పటికే బాగా మండిపోయింది. వాళ్ళు అసలు ఏమీ లేదు, ఉట్టిగా మామూలుగానే ప్రాణాలతో అయితే బయటపడ్డారు. కానీ ఏమి సామాను కానీ మంచాలు, బట్టలు అన్నీ ఉన్నాయి. డబ్బులు కూడా 30,000 ఉన్నాయి. నిన్న పెన్షన్లు వచ్చినాయి. డ్వాక్రా డబ్బులు కడటానికి మొత్తం పెట్టారు. అన్నీ కాలిపోయినాయి. గ్యాస్ బండ 2 సిలిండర్లు పేలిపోయినాయి. అందరూ ఇంకా నీళ్ళు పోద్దామని వచ్చారు అందరూ. కానీ పోయటానికి గ్యాస్ బండ పేలిపోయి అందరూ ఎటువంటి ఆరపడానికి లేదు. అంతా అయిపోయినాక వచ్చారు ఫైర్ ఇంజిన్ వాళ్ళు. ఇప్పుడు మరి వాళ్ళకి ఏదన్నా ప్రభుత్వం ఏదన్నా వచ్చి ఇది అందరూ చూసి ఏదైనా అందరూ దయచేసి సహాయం చేస్తే. సత్యం, ధర్మం ఆయుధాలుగా అహింస మార్గంలో స్వరాజ్య సాధనకు భారతీయులందరినీ ఒకతాటిపై నడిపించిన మహనీయుడు గాంధీజీ అని ఆర్యవైశ్య సంఘం నాయకులు పెండెల వెంకట్రావు మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ చౌక్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి గురువారం గాంధీ జయంతిని పురస్కరించుకుని పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా గాంధీ జీవన శైలిని, స్వతంత్రోద్యమ పోరాట స్ఫూర్తిని నాయకులు స్మరించుకున్నారు. గాంధీజీ ఆచరించిన అహింసా మార్గమే భారతీయులకు శిరోధార్యమని గాంధీజీకి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు పెండ్యాల సుబ్బారావు, కొప్పురావురి హరికిషోర్, శ్రీనివాసరావు, యక్కల శ్రీమన్నారాయణ తదితర ఆర్యవైశ్య సంఘీయులు పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘము, జిల్లా ఆర్యవైశ్య సంఘము అందరం కూడా కలిసి మరి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి వారికి పూలమాలంకరణ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇట్లాగే ప్రతి సంవత్సరం చేయాలని మేము అనుకుంటూ మరి ఈ కార్యక్రమాలకు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ జనాల ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. గాంధీ గారి 156వ జయంతికి నివారణ తెనాలి ఆర్యవైశ్య పట్టణ సంఘం జన్మించిన దగ్గర నుంచి అక్షరాభ్యాసం కానీ అక్కడ మొత్తం కూడా గుజరాత్లో జరిగినాయి. ఇంగ్లాండ్లో బారిస్టర్ కూడా చదివారు. చదువుతూనే అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ స్వాతంత్ర్యంలో పాల్గొని ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన వారిలో మొట్టమొదటి ఘనుడు గాంధీ మహాత్ముడని తెలియజేస్తూ దసరా మహోత్సవాల నేపథ్యంలో తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయుధ పూజ కార్యక్రమాన్ని గురువారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో విజయదశమి సందర్భంగా గురువారం సి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఆయుధ పూజ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధతో నిర్వహించారు. చెడును తోచడం, మంచిని పెంచడం పోలీసు శాఖ విధి అని, ఈ క్రమంలో చెడుపై విజయం సాధించిన అమ్మవారు తమ విధి నిర్వహణలో రక్షణగా ఉండాలన్న సంకల్పంతో ఆయుధ పూజ కార్యక్రమం నిర్వహించినట్లు సి రమేష్ బాబు మీడియాకి వివరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి నూతన వస్త్రాలు చేశారు. పూజా కార్యక్రమాల్లో 3 టౌన్ సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. ముఖ్యంగా మన 3 టౌన్లో ఇవాళ దసరా సందర్భంగా మా స్టేషన్లో ఆయుధ పూజ చేయడం జరిగింది. ఈ ఆయుధ పూజని స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్క మెన్, అట్లానే ఆఫీసర్స్, మెన్ అందరికి కూడా మంచి జరగాలని, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా
ఆ దేవత మా యందు కరుణ కటాక్షాలు ఉంచి మేలు చేయాలని భక్తి శ్రద్ధలతోటి అందరూ కూడా అధికారులు సిబ్బంది అందరూ కూడా ఈరోజు పూజ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉంటాము. అట్లానే ఆయుధాలు మాకు ఇంపార్టెంట్ కాబట్టి ఆయుధాలకి పూజలు చేస్తాము. అదేవిధంగా మా స్టేషన్లో ఒక నియర్లీ 8 మెంబర్స్ సిబ్బంది ఉన్నారు. వీళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి శారీస్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ దేవి నవరాత్రి సందర్భంగా అందరూ కూడా 3 టౌన్ పరిధి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏమన్నా సమస్యలు ఉంటే చెడుని హరించే విధంగా అలానే మంచిని అభివృద్ధి చేసే విధంగా ప్రజలు మాకు సహాయ సహకారాలు అందిస్తారని ఆ దేవిని మేము కోరుకున్నాము. ఓజీ సినిమా విజయోత్సవం పురస్కరించుకొని జనసేన పార్టీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో పలు సేవా కార్యక్రమాలను గురువారం నిర్వహించారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో గురువారం జనసేన పార్టీ ఐటీ కోఆర్డినేటర్ చవాకుల కాటేష్ బాబు, జిల్లా ఐటీ కోఆర్డినేటర్ ముత్తిరెడ్డి రవికృష్ణ, జనసేన పార్టీ జిల్లా నాయకులు ఇస్మాయిల్, సీనియర్ నాయకులు తోటకూర వెంకటరమణ ఆధ్వర్యంలో వైద్యశాలలో పండు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఓజీ సినిమా సక్సెస్ మీట్ సేవా కార్యక్రమంతో జరపడం కొత్త వరడిగా వివరించారు. ఇదే విధంగా జనసేన పార్టీ తరఫున దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం తెనాలి నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ తాడివాక సునీల్, పొన్నూరు కోఆర్డినేటర్ ఎం రాజేష్, వేమూరు కోఆర్డినేటర్ తాడికొండ మురళీకృష్ణ, రాఘవరావు, దేవిశెట్టి మహేష్, సాయినాథ్, సుదర్శన్, నాగరాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు దేశ ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మా అందరి తరఫు నుంచి, దేశ ప్రజలందరి తరఫు నుంచి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భౌతికంగా ఆయన మన దగ్గర లేకపోయినా ప్రతి ఒక్కళ్ళ మనసులో ఆయన జీవించే ఉన్నాడు కాబట్టి మేమందరం కూడా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. మేము ఇక్కడ హాజరై ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో, జిల్లా ఆసుపత్రిలో ఈ సేవా కార్యక్రమం చేయాలి అనే ఆలోచన మా ఐటీ టీం, జిల్లా ఐటీ టీంకి వచ్చినప్పుడు గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి, మంత్రివర్యులు వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇలా మేము సేవా కార్యక్రమం చేద్దామనుకుంటున్నాము. కళ్యాణ్ గారి చిత్రం విజయవంతమైన సందర్భంగా ఆయన ఆరోగ్యాన్ని, ఆయన ఆయుష్ను కాంక్షిస్తూ మేము చేయాలనుకుంటున్నాం అన్నప్పుడు నాదెండ్ల మనోహర్ గారు చక్కటి సలహా ఇచ్చి జిల్లా ఆసుపత్రికి వెళ్ళి మీరు రోగులకి మనందరి తరఫున కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పనుల కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నారు కదా, చేయండి అన్నారు. ఆయన యొక్క మాటను గౌరవిస్తూ, అలాగే మా యువత ఏదైతే సేవా కార్యక్రమాల వైపు పవన్ కళ్యాణ్ గారు అందరినీ నడిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించాలని, అదేవిధంగా ఆ భగవంతుడు పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని. జాతిపిత మహాత్మా గాంధీ గారు, అలాగే మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఇక్కడ మన గుంటూరు జిల్లా ఐటీ టీం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పండ్ల పంపిణీ కార్యక్రమం గవర్నమెంట్ తెనాలి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నందుకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన జన సైనికులకు, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఐటీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, క్వాలిటీ కూడా తగ్గకుండా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సేవా స్ఫూర్తి ఇచ్చారో మాకు అదే రకంగా పళ్ళు అలాగే ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు విజయదశమి మంచి రోజు, అలాగే జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం తెనాల్లో జరుపుకోవటం మాకెంతో సంతోషంగా ఉంది. అవకాశం ఇచ్చిన మనోహర్ గారికి, అలాగే వచ్చిన తెనాలి నియోజకవర్గ జనసేన నాయకులకి, వేమూరు జనసేన నాయకులకి, హాస్పిటల్ యాజమాన్యం వారికి, అలాగే మా ఐటీ టీం తరఫున ఇక్కడికి వచ్చి చేసినటువంటి పొన్నూరు కోఆర్డినేటర్ రాజేష్, వేమూరు కోఆర్డినేటర్ మురళి, అలాగే ఈ కార్యక్రమాన్ని ముందు నుంచి నడిపించినటువంటి తెనాలి నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ సునీల్కి పెద్ద మనసుతో మాకు అన్నిటికీ సహాయం చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆర్య వైశ్యుల విలవేల్పు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారు గురువారం సాయం సంధ్యవేళ సింహవాహనపై భక్తులు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. తెనాలి బోస్టోడని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో విజయదశమి పర్వదినం పురస్కరించుకొని పగటి వేళ పుష్పశయ్యి దేవి అలంకారంతో పూజలు అందుకున్న శ్రీ వాసవి మాత సాయంత్రం నగరోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. మునగాల పర్యవేక్షణలో ఆర్యవేశ ప్రముఖులు శోభాయాత్రలో పాల్గొనగా కాళీమాత వేషధారణను మేళతాళాలతో శోభాయాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విశేష శోభాయాత్రలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజితులయ్యారు. కోలాట భజన బృందాలు భజనలు ఆకట్టుకున్నాయి.
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి దేవస్థానంలో ఆశ్వీజ మాస దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని ఈ రోజున చివరి రోజు విజయదశమి పురస్కరించుకొని శ్రీ వాసవి అమ్మవారి పుష్పశయ్యగాను శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి నిజరూపంగా రాజరాజేశ్వరి దేవిగాను దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున సాయంత్రం 4 గంటలకు శమీ పూజాది కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మారిస్పేట అప్పలస్వామి గుడి ప్రాంగణంలో దసరా మహోత్సవాలు ముగింపుగా నిర్వహించిన నగరోత్సవం భక్తులను ఆకట్టుకుంది. కోలాట భజన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవ కమిటీ కార్యక్రమాల కార్యాచరణ వివరించి సహకరించిన భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భక్తులందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. స్థానిక మారిస్పేటలో వేయించేసి ఉన్న శ్రీ కోదండరామస్వామివారి దేవస్థానంలో విజయదశమి 2వ వార్షికోత్సవ దేవీ నవరాత్రులు జరుగుతున్నాయండి. ఈరోజు రాజరాజేశ్వరి అవతారం సందర్భంగా అమ్మవారిని గ్రామోత్సవం చేసి అలాగే భక్తులు ఎంతో మాకు సహకరించారు. ఈ దేవీ నవరాత్రులంతటా ఇలాగే మాకు సహకరిస్తే ప్రతి ఏటా ఎంతో వైభవోపేతంగా జరిపిస్తామని చెప్పని మేము ఆశిస్తున్నాం. ఆడుకోవటానికి బయటికి వెళ్ళిన 5 ఏళ్ల బాలుడు మరుసటి రోజు కాలంలో సమయ తేరటంతో తెనాలి బాలాజీరావుపేటలో విశేషాలు అనుకున్నాయి. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. లభించిన సమాచారం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెనాలి బాలాజీరావుపేటలో డీఎస్పీ కార్యాలయం వెనుక పంటకాలు సమీపంలో నివసించే గోపీనాథ్ నసీమా దంపతుల కుమారుడు 5 ఏళ్ల అసిక్ రెహమాన్ బుధవారం సాయంత్రం ఆడుకునేందుకు ఇంటి నుండి బయటకు వచ్చాడు. ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో ఆ ప్రాంతంలో వెతికారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో తిరిగి పోలీసులు ఆశ్రయించారు. పోలీసులు కూడా బాబు తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు గాలించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం బాలుడు రెహమాన్ పంట కాలంలో శవమై తేలి కనిపించడంతో ఆ కుటుంబంలో విషాచాలనుకున్నాయి. స్థానికులు పోలీసులు పంట కాలంలో ఉన్న బాలుడి భౌతిక గాయాన్ని బయటకు తీసి ఆ తల్లికి అప్పగించారు. బాలుడు కాలంలో ఎలా పడ్డాడు అనే విషయంపై తీటోను సిఐ రమేష్ బాబు మీడియాతో మాట్లాడారు. ఇంటి నుండి బంతి తీసుకుని ఆడుకోవడానికి వచ్చిన రెహమాన్ బంతి కాలంలో పడటంతో బంతి కోసం వచ్చి కాలంలో పడి ఉంటాడని తమ దర్యాప్తు నిర్ధారణ అయిందని, బాబు మరణం వెనుక మరో కారణం లేదనే భావన వ్యక్తం చేశారు. ముక్కుపచ్చ అనే బాలుడి మరణం ఆ కుటుంబాన్ని, ఆ ప్రాంత వాసుని తీవ్రంగా కలిచివేసింది. నిన్న ఈవినింగ్ 4 ప్రాంతాల్లో ఆషిక్ రెహమాన్ అనే కుర్రవాడు ఈ బాలాజీరావుపేట ఏరియా డిఎస్పీ గారి ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉన్న కాలువ కట్ట పక్కనే వాళ్ళ హౌస్ ఉంటది. వాళ్ళు ఆ బాబు బాల్ తోటి ఆడుకోవడం అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. బాగా హుషారుగా ఆడుతూ ఉంటాడు. 2-3 సార్లు బయటికి పోతాడు, బాల్ తీసుకొస్తాడు, అట్లా లోపలికి వస్తూ ఉంటాడు. ఓ బాబు ఆడుకుంటున్నాడని చెప్పి వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళ మదరు తాతయ్య వాళ్ళు కూడా అశ్రద్ధ చేశారు. దాన్ని అబ్జర్వ్ చేయలేదు. ఈ బాల్ సడన్ గా వెళ్ళి ఒకసారి మురికోట్లు వెళ్ళి పడ్డది. ఆ బాల్ తీసుకొచ్చి కడిగి వాడికి మళ్ళీ బాబుకి ఇస్తారు. అదే విధంగా ఈసారి మురికోట్లో కాకుండా ప్రవహించే నీటిలో పోయి పడుతుంది కాలువలో. ఆ కాలువలో పంట కాలంలో పడగానే ఇది ఎవరు అబ్జర్వ్ చేయలేదు. ఆ బాబు ఆ కుంట అంత పెద్ద తీవ్రత ఉండదని చెప్పి దాన్ని బాల్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. దానిలో భాగంగానే దాంట్లో పడి నిన్న 4 ప్రాంతాల్లో పడిపోవడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ ఆ బాబుని రెస్క్యూ చేసి పోలీసు వాళ్ళు అట్లానే పబ్లిక్ గజేతగాళ్ళు ఆ బాబుని రెస్క్యూ చేసి తీయడం జరిగింది. ఇది కూడా దీంట్లో ఎటువంటి అనుమానాలు కానీ ఇంకోటి కానీ ఏం లేదు. ప్రమాదవశాత్తు జరిగి పడిపోవడం జరిగింది. దానివల్ల ఈ రోజున ఇంక్వెస్ట్ చేసి ఆ బాబుని వాళ్ళ తల్లి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఆర్ఎస్ఎస్ శతవసంతాల కార్యాచరణలో భాగంగా 100 సంవత్సరాల కాలంలో ఆర్ఎస్ఎస్ చేసిన పలు సేవా కార్యక్రమాలు ప్రజలు తీసుకెళ్లే కార్యాచరణతో తాము ముందుకు సాగుతున్నామని బాపట్ల జిల్లా సంపర్క్ లేల సుధాకర్ తెలియజేశారు. గురువారం తెనాలి సారీపేటలో ఆర్ఎస్ఎస్ శతవసంతాల విజయదశమి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా
సంపర్క్ లేల సుధాకర్ స్వయం సేవకులకు మార్గదర్శకం చేశారు. అనంతరం ఆర్ఎస్ఎస్ శతవసంతాల కార్యాచరణ మీడియాకు వివరించారు. తెనాలిలో 12 చోట్ల ఆర్ఎస్ స్వర కార్యక్రమాలు రూపొందించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం శ్రీనివాస్, పరిమి నటరాజ్, తాడేపల్లి వెంకట సత్యనారాయణ తదితర సిబ్బంది సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ 1925 విజయదశమి రోజు నాగపూర్లో ప్రారంభించబడింది. ఈ రోజుకి, ఈ విజయదశమి రోజుకి 100 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. ఇది పురస్కరించుకొని శతాబ్ది కార్యక్రమాల్లో మొట్టమొదటి కార్యక్రమం విజయదశమి ఉత్సవాన్ని తెనాలిలో ప్రతి ఒక్క బస్తీలో 13 నగరంలో, నగరం చుట్టూత గ్రామాల్లో 6 గ్రామాల్లో, అదేవిధంగా ఉపాధ్యాయులకు ఒకటి 20 విజయదశమి ఉత్సవాలు చేయాలని చెప్పి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా మొట్టమొదటి విజయదశమి ఉత్సవం ఇవాళ సాలిపేట ఉత్సవం ఈరోజు ఇక్కడ జరుగుతోంది. దీనికి కార్యక్రమాన్ని మన శ్రీనివాసరావు గారు, తర్వాత నటరాజు గారు నిర్వహించారు. 2వ తారీఖు నుంచి 12వ తారీఖు లోపల తెనాలిలో ఉన్న అన్ని బస్తీల్లో, చెంచుపేట నుంచి బీసీ కాలనీ వరకు, చిన్నరావూరు నుంచి ఐతానగర్ వరకు నిర్వర్తించడం జరుగుతుంది. ప్రతి ఒక్క దేశభక్తుడు, ధర్మరక్షకులు, హిందూ ధర్మాన్ని పరిరక్షించాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో తమ తమ బస్తీల్లో పాల్గొని విజయదశమి ఉత్సవాల్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. క్రైస్తవ సమాజంలో శ్మశాన వాటికలో కన్నం చేయడానికి జాగా లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రజాప్రతినిధులు, అధికారులు తగు పరిష్కారం సూచించాలని బీఎస్పీ నాయకులు సునీల్ సందీప్ ప్రభుత్వాన్ని కోరారు. తెనాలి హైరేపేటలో క్రైస్తవ సమాజాల తోట సాధనా కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఇంటింటికి వెళ్లి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కారుమూరి సునీల్ సందీప్ మీడియాతో మాట్లాడుతూ గత 40 సంవత్సరాల క్రితం క్రైస్తవుల కోసం కేటాయించిన సమాధుల స్థలం నిండిపోయి జాగానే పరిస్థితి ఏర్పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలియజేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు గమనించాలని అన్నారు. సమస్య తీవ్రతను గుర్తించి సమాధుల తోటకు స్థలం కేటాయించాలని ఆ ప్రాంత వాసులను కోరారు. జ్యోతుల యేసురత్నం, మధిర సతీష్, వంపు కళ్ళ సురేష్, బోనిగల ప్రదీప్, జ్యోతుల శేషు, చేపూర విజయ్ కుమార్, వి పరిశుద్ధరావు తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు. గత 3 రోజుల నుంచి స్థానిక లింగారావు సెంటర్లో మరి సంతకాల సేకరణ మరి ప్రభుత్వానికి మా అవసరం ఎంత ఉందనేది తెలియజెప్పడం కోసమని మరి ఈ బరియల్ గ్రౌండ్ కోసం సంతకాలు సేకరించడం జరిగింది. దాదాపుగా ఈ రోజుకి 1500 మంది స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేశారు. మరి దాంట్లో భాగంగా ఉదయం అంతా అక్కడ సేకరించి మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల నుంచి మరి ఐరిపేట, లంకదిబ్బ, వైవిఆర్ కాలనీ, ప్యాడిసన్పేట మా ఇంటింటికి వెళ్ళి కరపత్రం ఇచ్చి అక్కడ సంతకాలు వివరణ చెప్పి సంతకాలు సేకరించడం జరుగుతుంది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా మరి స్పందించి మరి ఇక్కడ ఏదన్నా ఎవరైనా చనిపోతే ప్రస్తుతం ఇప్పుడు ఒక శవాన్ని బాడీని పూడ్చిపెట్టడానికి కూడా స్థలం లేని పరిస్థితి, చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. కాళ్ళు పెడతానికి కూడా ఖాళీ లేదు. పెట్లు తీసేసి, పాత పెట్లు తీసేసి మళ్ళీ పెడుతున్నారు. అట్ట స్థితి అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి కూడా తిరిగి 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 గుణుకులు మొత్తం తిరిగినా కూడా దొరకతల్లా పెట్టి పెడతానికి. ఒకవేళ వర్షం వచ్చినా మోకాళ్ళు నీళ్ళల్లో ఉంటున్నాయి. పాత సమాధులు అసలు కనపడట్లేదు, కొత్త సమాధులు మాత్రమే కనపడుతున్నాయి. పాత సమాధులు వెళ్ళి ఉన్నా కానీ దొరకటం లేదు. కొంచెం దయచేసి ప్రభుత్వం వారు సహకరించి మాకు సమాధులు ఏదన్నా ఏర్పాటు చేయడానికి మీరు సహకరిస్తే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాల నుంచి మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం. అది నాకు దగ్గర 50 సంవత్సరాలు రాకపోతున్నాం. అప్పటి నుంచి అదే స్థలం. ఇప్పుడు కొత్త బాడీ పెడదామంటే కార్యే లేదు కనుక దయచేసి ప్రభుత్వం వారు కొత్త స్థలం ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు విజయదశమి పర్వదిన వేళ భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఎరుకలపూడి గ్రామంలో వేంచేసి ఉన్న ఓం శ్రీ బాలశివ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నందు దసరా మహోత్సవాలు గురువారం నిర్వహించిన ప్రత్యేక పూజలతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీచక్రార్చన, శ్రీ లలిత సహస్రనామ పారాయణతో కుంకుమార్చన పూజలు నిర్వహించారు. రాజరాజేశ్వరి మూల మంత్ర హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలతో ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో విశేషంగా అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆలయ వ్యవస్థాపకులు శ్రీకృష్ణస్వామి, ప్రధాన అర్చకులు గోపరాజు హేమంత్ శర్మ, కార్యదర్శి తట్టవర్తి శ్రీనివాసు, చక్రవర్తి కందిమల్ల భాస్కర, మాజీ సర్పంచ్ చందు శాంతి కుమార్ తదితర సభ్యులు పర్యవేక్షించారు. భక్తులు విశేషంగా అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు విజయదశమి పర్వదినం సందర్భంగా పురస్కరించుకొని అమ్మవారు విశేషంగా పుష్పాలంకృత శ్రీ రాజరాజేశ్వరి పుష్పశయ్యాదేవిగా విశేషంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు విజయదశమి పర్వదినం సందర్భంగా పురస్కరించుకొని దేవాలయం నందు మహా అన్న సంతర్పణ కార్యక్రమం కూడా
జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో ఎరుకలపూడి గ్రామ ప్రజలే కాకుండా పరిసర గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించి ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకు పాత్రులవుతూ ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని కూడా పొందుతూ ఉన్నారు. కృష్ణస్వామి గారి ఆధ్వర్యంలో శరన్నవరాత్రి కార్యక్రమాలు చాలా కనుల పండుగగా జరిగి ఉన్నవి. రోజుకో విధంగా రోజుకో అవతారంతో కనుల పండుగగా అలంకరింపజేసి మరి భక్తజన సమూహంతో అనేక రకాల భజనల కార్యక్రమాలు జరుపుతూ ఈ రోజున విజయదశమి సందర్భంగా పూర్ణాహుతి జరిపి ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ వేలాదిగా విచ్చేసి మరి జయప్రదం చేసి ఉన్నారు. మహాత్మా గాంధీ దేశానికి అందించిన నిస్వార్థమైన సేవలను స్ఫూర్తిగా తీసుకుని ఆర్యవైశ్యులందరూ తోటివారికి సాయపడే కార్యాచరణతో ముందుకు సాగడమే గాంధీజీకి అందించే ఘనమైన నివాళి అని ఆర్యవైశ్య నాయకులు పేర్కొన్నారు. శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గల మహాత్మా గాంధీ విగ్రహం చెంత గురువారం గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆర్యవైశ్య సంఘం నాయకులు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డబుల్ హార్స్ వ్యాపార సంస్థల అధినేత మునగల శ్యామ్, ఉప్పల వరదరాజులు, దేశు శ్రీనివాసరావు, చుండూరు సాయి, మద్దాలి శేషాచలం, భాస్కరుని శ్రీనివాసరావు తదితర ఆర్యవైశ్య సంఘీయులు పాల్గొన్నారు. వైశ్య జాతిలో పుట్టినటువంటి మహాత్మా గాంధీ గారికి నిర్వచనంగా ప్రతి ఒక్కళ్ళు కూడా నేనేం చేసుకున్నాను, నేనేం చేశాను అనే దానికంటే కూడా దేశానికి ఏం ఉపయోగపడ్డాం అనేటువంటి రీతిలో ప్రతి వైశ్యుడు కూడా ముందుకు రావాలని, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ స్ఫూర్తిని, గాంధీ గారి సిద్ధాంతాన్ని అవలంబించి మన దేశ పురోగతికి అన్ని రకాలుగా ఉపయోగపడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు న్యాయవాది జొన్నాద్ర వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలను మండలంలో సంఘం జాకర్లముడి గ్రామంలో వేంచేసి ఉన్న సంగమేశ్వర స్వామి ఆలయంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల ప్రయోజనం కోసం సేవలందించే వెంకటేశ్వరరావు స్విమ్మింగ్ ప్రియుడు కావడంతో ప్రతిరోజు సంఘం జాగర్లమూడి సంగమేశ్వర ఆలయం ఎదురుగల పంట కాలువలో స్విమ్మింగ్ చేస్తుంటాడు. ఈ సందర్భంగా ఆయన జన్మదిన వేడుకలను స్విమ్మింగ్ సోదరులతో పంట కాలువలో కేక్ కట్ చేసి జరుపుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభిమానులు వెంకటేశ్వరరావు సేవలను ప్రశంసిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీ చౌక్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జన్నాదుల వెంకటేశ్వరరావుతో పాటు కొల్లూరు హనుమంతరావు, నన్నపనేని రాంబాబు, తాడికొండ తహసీల్దార్ మెహర్, వేముల కృష్ణ, కోట అక్కేశ్వరరావు, ఏ నారాయణ, అర్జునరావు, రమేష్, రోహిత్, వెంకటసాయి, మణికంఠ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు మా అన్నయ్య జొన్నాదుల వెంకటేశ్వరులు అన్నగారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా మరి 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మన సంఘం జాగర్లమూడిలోని సంగమేశ్వర దేవస్థానంలో జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బీసీ కాన్సెప్ట్లో కానివ్వండి, నియోజకవర్గంలో అద్భుతంగా మరి అనేక సమస్యల మీద కూడా పోరాటం చేసినటువంటి మా అన్నయ్య ఇక్కడ పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మా అన్నయ్య మరి ఈరోజు చాలా అద్భుతమైన రోజు. ఎందరో మహానుభావులు, అందులో కొందరు అంటే మా అన్నయ్య గాంధీ జయంతి రోజు మా అన్నయ్య జన్మించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక మహాత్ముడు జన్మించడమే కాకుండా నవరాత్రుల టైంలో, దసరా దేవీ నవరాత్రుల టైంలో, అమ్మవారి పవిత్రమైనటువంటి నవరాత్రుల టైంలో ఆయన జన్మదినం జరుపుకోవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఆయన జీవితం చాలామందికి స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఆయన న్యాయవాదిగా సేవలు అందిస్తూనే ఒక ఫ్యాక్టరీని స్థాపించి ఎంతోమంది కార్మికులకు జీవనోపాధి కల్పిస్తూ ఉన్నారు. అలాగే 10 మందికి ఆదర్శంగా నిలబడుతూ తెనాలి నియోజకవర్గానికి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా పనిచేస్తూ కేవలం ఆయన బీసీలకే కాదు ఇతర కులాల వారికి కూడా అనేక రకమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ చెంచుపేట అమరావతి ఫ్లాట్స్ లో వేంచేసి ఉన్న శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల ముగింపు విశేష అభిషేక పూజలు నిర్వహించారు. శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం 108 కళాశాలలతో అభిషేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కనగాల సత్యనారాయణ అనే భక్తుడు విలువ చేసే స్వామివారు అమ్మవార్ల వెండి విగ్రహాలను ఆలయానికి సమర్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు ప్రాతకాలంలో అభిషేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు స్వామి దర్శనం లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముమ్మల సత్యనారాయణ, దేవభక్తుని ఉమామహేశ్వరరావు, కిక్కుర్తి చిన్నకృష్ణారెడ్డి, గడిపాటి పుష్పకుమారి తదితర మహిళా భక్తులు పాల్గొన్నారు. దేవి శరర్ నవరాత్రి వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తర శత కలశాభిషేకము
తిరునక్షత్ర మహోత్సవము ఈరోజు విశేషంగా ఎక్కువ పురజనులందరి సమక్షంలో కలశాభిషేకం జరుగుతుంది. శ్రవణ నక్షత్రం సందర్భంగా విజయదశమి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష అభిషేకము నిర్వర్తించబడుతుంది. గత 10 రోజులుగా జరుగుతున్న దేవీ నవరాత్రుల మహోత్సవాలు దిగ్విజయంగా చివరి రోజు అభిషేకాలతో పూర్తయింది. సాయంత్రం సెమీ పూజ, స్వామివారి పూజా ద్రవ్యాలు భక్తులకి అందజేయబడును. ఈరోజు విశేషంగా భోగ శ్రీనివాసమూర్తి సేనాభిషేకం స్వామివారికి కనకాల సత్యం గారు 2,25,000 రూపాయల విలువ గల వెండి విగ్రహాలను సమర్పించారు. ఈ రోజు నుంచి ప్రతిరోజు స్వామివారి కార్యక్రమాల్లో ఉదయం పొద్దున్నే అభిషేకం జరిగినాకే స్వామివారికి దర్శనానికి భక్తులను అనుమతించగలరు. విజయదశమి పర్వదిన శుభకడియల్లో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠపురం దేవస్థానంలో స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ద్వితీయ తిరుపతిగా బాసిల్లుతున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో దసరా మహోత్సవంలో భాగంగా ముగింపుగా గురువారం సాయంత్రం విశేషంగా నగవోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆర్ఎస్ గౌతమ్, అల్హరి రవి శోభాయాత్రలో భక్తుల అభీష్టాలు నెరవేరే సంకల్పంతో స్వామివారికి కర్పూర హారతులు పట్టారు. ఆలయ సిబ్బంది శోభాయాత్ర కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కళలకు నెలవైన తెనాలిలో దసరా మహోత్సవాలతో పాటు కళల కానంచి వారి వీణా అవార్డ్స్ జాతీయ నాటకోత్సవాలు కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా గత నెల 27వ తేదీన ప్రారంభమైన వీణా అవార్డ్స్ జాతీయ నాటకోత్సవాల్లో బుధవారం రాత్రి ప్రదర్శించిన కళానికేతన్ వీరన్నపాలెం వారి దీపం కింద చీకటి సాంఘిక నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీ అగస్య రచనకు వైబి చౌదరి దర్శకత్వం వహించగా కళాకారులు పాత్రోచితమైన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. పరమాత్ముని క్రియేషన్స్ భాగ్యనగరం హైదరాబాద్ వారి ఎక్కడో ఏదో సాంఘిక నాటిక పరమాత్ముని శివరాం దర్శకత్వంలో ప్రదర్శించారు. కార్యక్రమాలను కళల కాణచి కార్యవర్గం పర్యవేక్షించారు. పట్టణంలో కళాభిమానులతో పాటుగా పలు ప్రాంతాల కళాభిమానులు, కళా సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ ఏరియాలో ఎయిర్పోర్ట్ కట్టే ఉద్దేశాన్ని గవర్నమెంట్ ప్రకటించుకుంది. అందుకే ఆ ఫారిన్ కంపెనీ వాళ్ళు కూడా ఇక్కడ స్టాల్ ఫండ్స్ కట్టే ఆలోచన మారుతున్నారు. క్యాన్సిల్ చేసి అడ్వాన్స్. తెనాలి మండలం నందివేలి గ్రామంలో వెంచేస్తున్న శ్రీ సాయిబాబా మందిరం నందు తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. తెనాలి పట్టణానికి చెందిన ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి ఆధ్వర్యంలో విజయదశమి వేళ అమ్మవారికి పుష్పశయ్య అలంకారం చేసి ప్రత్యేక పూజ నిర్వహించారు. తెనాలి మండలం నందివేలి గ్రామంలో వెంచేస్తున్న సాయిబాబా వారి ఆలయంలో గురువారం శారదా చలపతి ఆధ్వర్యంలో దసరా ఉత్సవాల ముగింపుగా అమ్మవారికి పుష్పశయ్య దేవి అలంకారం చేసి ప్రత్యేక పూజ నిర్వహించారు. గ్రామంలో భక్తులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు. విజయదశమి సందర్భంగా అమ్మవారికి పుష్పశయ్య అలంకారం వేస్తారు. జనరల్గా ప్రతి దేవస్థానంలో కూడాను ఆవిడ రాక్షస సంహారానంతరం కూడా ప్రశాంతంగా ఇవాళ పూల శయ్య మీద బియ్యాలు ఊగుతూ ఉంటుందని చెప్పి పుష్పశయ్య అలంకారంలో అమ్మవారిని సంకీర్తన అర్చనతో అన్ని అర్చనలు పూర్తయితాయి. ఈ అవకాశం మాకు కలుగజేసిన భగవంతుడికి ప్రత్యేక కృతజ్ఞతలు. 12-11 రోజులు కూడా ప్రత్యేకంగా ప్రతి పూజలో కూడా అందరూ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మరి మొదటి నుంచి కూడా సాయి క్షేత్రంలో చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి దసరా పర్వదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ కుంకుమార్చనతో పాటు లలితా సహస్రనామం ఇవన్నీ కూడా చక్కగా జరిపించారు. అలాగే ఈరోజు బాబావారి 107వ పుణ్యతిథి సందర్భంగా కూడా బాబా గారికి అభిషేకాలు మరి సహస్రనామార్చన ఇవన్నీ కూడా చక్కగా నిర్వహించాము. మరి దసరా పర్వదినం సందర్భంగా ఎంతోమంది భక్తులు మరి సాయి క్షేత్రం ఇచ్చేసి ఈ కార్యక్రమాలన్నింటినీ తిలకించి బాబావారు మరియు శ్రీ గాయత్రి మాత కృపకి పాత్రులు అయ్యారు. ఉన్న దాంట్లో తోటి వారికి తోడ్పడే సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని గాంధీజీ పలికిన హక్కులను స్ఫూర్తిగా తీసుకుని కిస్మత్ రెస్టారెంట్ నిర్వాహకులు ప్రవీణ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా అనాథలకు అన్నదాన సేవలు నిర్వహించారు. మహాత్మా గాంధీ 156వ జయంతిని పురస్కరించుకుని జేఎంజే స్వధార్ హోంలో గురువారం కిస్మత్ రెస్టారెంట్ నిర్వాహకులు ప్రవీణ్ ఆధ్వర్యంలో అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్వధార్ నిర్వాహకులు మాట్లాడుతూ ఎంతో మంది అనాథలు ఉన్న
స్వధార్ సంస్థకు దాతలు అందిస్తున్న సహకారం మరవలేనిదని అన్నారు. అన్నదానం, విద్యాదానం, వస్త్రదానం దాతలు వారి వంతుగా తోడ్పడటం ద్వారా అనాథల జీవితాలకు ఆసరా లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అనంత కేజీఏ రాణి, స్వధార్ హోమ్ సభ్యులు పాల్గొన్నారు. స్వధార్ హోమ్లో కిస్మత్ రెస్టారెంట్ మేనేజర్ ప్రవీణ్ సార్ గాంధీ జయంతి తరఫున భోజనాలు ఇక్కడ అనాథ పిల్లలకి ప్రమోట్ చేశారు. అలాంటి వాళ్ళకి మీరు కూడా సహాయం చేయాలని మా తరఫు నుంచి కోరుకుంటున్నాను. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మరియు దసరా సందర్భంగా కిస్మత్ రెస్టారెంట్ ఓనర్ గారైనటువంటి ప్రవీణ్ సార్ గారు మాకు వచ్చి మా జేఎంజే స్వధార్ హోమ్కి అన్నదాన కార్యక్రమాన్ని చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఎంతోమంది అనాథలు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇలాంటి వారికి మీ చేతనైన సహాయము అన్నదాన కార్యక్రమం కావచ్చు, విద్యాదానం కావచ్చు, ఏదైనా మీకు తోచిన సహాయం మాకు అందించవలసిందిగా ప్రత్యేక విధంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మీకోసం మేమందరం ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం. దుగ్గిరాల రైలుపేట వంతెన వద్ద మహాత్మా గాంధీ 156వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా మాజీ కార్యదర్శి చుండూరు ఉమామేశ్వరరావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, అడప వెంకట్రాయుడు, అన్నవరపు సత్యనారాయణ, కోణంగి కృష్ణ, తాడిపోయిన రామస్వామి యాదవ్, పసుపేటి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం జాతిపిత, అహింసావాది, అహింసతో ఏదైనా సరే సాధించవచ్చు అనే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప మహనీయుడిగా గుర్తించుకొని భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మరి జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు మరి దుగ్గిరాల మండల భారతీయ జనతా పార్టీ మరి భారతదేశానికి స్వతంత్రాన్ని అనేక సత్యాగ్రహాల ద్వారా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి. అలాగే ఆయన ప్రభావం ఇక్కడే కాదు, ఈ దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో సైతం ఆయన ప్రభావం కోట్లాది మంది పేద ఉంది. ఒక సోక్రటీస్ లాగా, ఒక గౌతమ బుద్ధుడిలాగా, ఒక యేసుక్రీస్తులాగా, ఒక వివేకానందుడిలాగా ఆయన ప్రపంచంలోని కోట్లాది మందిని ప్రభావితం చేశారు. ఆయన యొక్క ఆశయాలు, ఆదర్శాలు కోట్లాది మందిని ప్రభావితం చేసినాయి. అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అలాగే సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా వంటి వారు వారి యొక్క ఆలోచనలకి, ఆశయాలకి, ఆదర్శాలకి ప్రభావితులై వారి యొక్క ప్రదేశాల్లో ప్రజలను జాతి అహంకారానికి వ్యతిరేకంగా, జాతి వివక్షతకు వ్యతిరేకంగా చైతన్యవంతులను చేసి పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, భారతదేశ స్వతంత్రం కోసం మహాత్మా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని అమృతూరు మండల మాజీ ఎంపీ బైనరత్న ప్రసాద్ అన్నారు. గాంధీ జయంతి దసరా పండుగ పురస్కరించుకొని మండల కేంద్రం అమృతూరులోని ఆర్యవేశ కళ్యాణ మండపంలో అమృతూరు, గోవాడ, యలవరు, తురిమెళ్ల, పెదపూడి, పాంచాలవరం గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గ్రీన్ అంబాసిడర్కు మాజీ ఎంపీ బైనరత్న ప్రసాద్, విశ్రాంత ఉపాధ్యాయులు కొత్తపల్లి భాస్కరరావుల ఆర్థిక సహకారంతో ఆర్యవేశ సంఘం అధ్యక్ష కార్యదర్శులు కాకరపర్తి శ్రీనివాసరావు, కొల్లిపర మణికంఠ చేతుల మీదుగా నూతన వస్త్రాలు చేశారు. తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ సిద్ధాంతం దేశానికి పట్టుకుమ్మలని, గ్రామీణ ప్రాంతాలని అటువంటి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. మహాత్మా గాంధీ కులమతాలకు అతీతంగా పనిచేశారని, ఈ రోజు మనం ఇటువంటి వాతావరణంలో ప్రశాంతంగా ఉన్నామంటే స్వతంత్ర ఉద్యమంలో ఆయన చేసే సేవలు అనేమని అన్నారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో తమ మిత్ర మండలి తరపున పేదలకు పలు సేవా కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో గ్రంథి సురేష్, కాకపతి రామారావు, కర్రా చిరంజీవి, పచ్చూరి శంకర్, కొత్త నాగేశ్వరరావు, దుర్గాప్రసాద్, ఇంటూరి విజయభాస్కర్, వెనిగల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. అమర్తూరు, పాంచాలవరం, గోవాడ, తురిమెళ్ళ, యలవరు గ్రామాలకు చెందిన పారిశుద్ధ్య కార్మికులకి బట్టలు ఇవ్వడం జరుగుతుంది. వాస్తవంగా ఈరోజు దుర్గాదేవి దసరా కూడా కలిసి రావటం, మరి పారిశుద్ధ్య కార్మికులంటే మరి అత్యంతంగా మరి అందరం మరి మనం పారేసినవి కానీ, మరి మనం చివరికి మనం రోడ్ల మీద వదిలేసినవి కానీ అటువంటి అన్నిటి కూడా మరి పారిశుద్ధ్య కార్మికులు చేస్తారు. మరి ప్రతి గాంధీ జయంతికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంలో ఈ పేద వర్గాలకే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. దానికి అనేక మంది దాతలు కానీ, మిత్రులు కానీ సహకరిస్తుంటారు. మరి ఈ కార్యక్రమానికి భాస్కరరావు గారు, కొత్తపల్లి భాస్కరరావు గారు నేను ఇవ్వడం జరిగింది. అన్ని కులాలని ఒకే తాటి మీద నడిపించారు. ఏంటి ఈయన కృషి వల్ల మనం ఈరోజు చాలా ఫ్రీడంగా ఉన్నాం. ఇలా కూర్చున్నామంటే ఆయన దయ్యే, లేకపోతే బానిసలుగా ఉన్నాం ఒకప్పుడు బ్రిటిష్ వారి కింద.
ఆయన చేసిన కృషి వల్ల మనం ఈరోజు స్వేచ్ఛాయుతంగా ఉన్నాం. దుగ్గిరాల ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల శివాలయం సెంటర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కన్వీనర్ తాడిపోయిన రామస్వామి యాదవ్, మాజీ ఎంపీ వెనిగల శ్రీకృష్ణ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి వివేకానంద, బాలరాజు, నల్లా వెంకటేశ్వరరావు, పసుపురెడ్డి గణేష్ హనుమాన్, తాడిపోయిన దేవేంద్రరావు, గరికా శ్రీనివాసరావు, కుర్రా నాగయ్య, తాడిపోయిన వెంకయ్య, బొలుసుపాటి ఎల్లేశ్వరరావు, గండు పాములు తదితరులు పాల్గొన్నారు. సహాయ నిరాకరణ సత్యాగ్రహాన్ని ఆయుధాలుగా మలుచుకొని రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంతో పోరాడి మనకు స్వాతంత్రం సముపార్జన చేసిన ముఖ్య నాయకుల్లో మహాత్మా గాంధీ గారు కూడా ఒకరు. మరి రాజకీయ నాయకుడిగా మారాడు. రాజయోగంలో ఉండవలసిన మహాత్మా గాంధీ రాజకీయ నాయకుడిగా మారాడు. దానికి ప్రధాన కారణం ఈ హిందూ సమాజం ఎటుపోతుంది అనే ఉద్దేశంతో ఆలోచన చేసి ఆయన ఆ రోజున దళితులందరినీ కూడా దేవాలయంలో ప్రవేశం, సహపంక్తి భోజనం, పరిసరాల పరిశుభ్రత, గ్రామ స్వరాజ్యం, మహిళా సాధికారత గురించి నిరంతరం ఆలోచన చేసిన గొప్ప మహనీయుడు ఆయన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాత్మా గాంధీ 156వ జయంతి వేళ ఘనంగా నివాళి అర్పించిన రాజకీయ పార్టీల నాయకులు, ఆర్యవైశ్య సంఘీయులు. విజయదశమి పర్వదిన వేళ పుష్పశయ్య అలంకారంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిలు దగ్ధం, కట్టుబట్టలతో బయటపడిన బాధితులు. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.